నరసింహస్వామిని వరహాలక్ష్మి నరసింహస్వామి అని ఎందుకు పిలుస్తారు? ప్రతిరోజు గంధంలో కప్పబడి ఉండి కేవలం సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం ఎందుకు ఇస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం. హిరణ్యాక్ష భూమిని అపహరించినప్పుడు భూమిని రక్షించేందుకు విష్ణువు వరహ అవతారంలో హిరణ్యాక్షకుణ్ణి సంహరిస్తారు. హిరణ్యాక్ష తమ్ముడైన హిరణ్యకశిపు అన్న చావుకి కారణమైన విష్ణు పైన కక్ష తీర్చుకోవాలని అనుకుంటారు. హిరణ్యకశిపు కొడుకు అయిన ప్రహ్లాదుడు పుట్టుకతోనే గొప్ప విష్ణు భక్తుడు. కొడుకు మనసు మార్చడానికి హిరణ్యకశిపు చాలా ప్రయత్నిస్తాడు. చాలా హింస కూడా పెడతాడు. చివరికి ప్రహ్లాదుణ్ణి రాయికి కట్టి సముద్రంలో పడేస్తారు. అయితే విష్ణువు తన భక్తుడు కోసం మహా ఉగ్ర రూపమైన నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుడిని తన చేతి గోళ్లతో చీల్చేస్తారు. నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి ఏం కోరిక కావాలో కోరుకోమనగా తన పెదనానైన హిరణ్యాక్షకుడిని సంహరించిన వరహ అవతారం, తన తండ్రిని సంహరించిన నరసింహ అవతారం, రెండు అవతారాలు కలిసి వరహ నరసింహ అవతారాన్ని పుణ్యక్షేత్రంలో ఉండమని కోరుకుంటారు. అలా వరహ నరసింహస్వామి వెలిసారు.